బండి కదా, కొత్త బండి మొత్తం తుక్కు అయిపోయిందండి. అది కూడా ఒక ప్రమాదం దేవుడు తప్పించడం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మనకు వచ్చిన మంచి లక్షణం చెప్పండి. మనకి ఎవరైనా మంచి చేస్తే అప్పుడే మర్చిపోతాం, కానీ చెడు చేయలేమండి అసలు జీవితాంతకాలం అసలు మర్చిపోం. అసలు ఏంటి, దేవుడు మంచి చేస్తే అప్పుడే మర్చిపోతాం. ఏదో చిన్న ఇన్సిడెంట్ మన జీవితం జరగనివ్వండి, ఇక పట్టుకుని దేవుణ్ణి ఆడిపోసుకుంటాం. ఏం పోసుకుంటాం? నిజంగా ఎంత బతుకుతున్నానో, ఎంత నీతిగా బతుకుతున్నానో, ఎంత ఎలాగా దేవుడి కోసం జీవిస్తున్నాను, నా జీవితంలో జరగాల, నాకే జరగాల. నిజం జరిగింది చూసారా? అంటే దేవుడు మనుషులు మేలు చేస్తే మర్చిపోతాం, మనుషులు కీడు చేస్తే మాత్రం బాగా గుర్తుంచుకుంటాం. దేవుడు మేలు చేస్తే మర్చిపోతాం. దేవుడు ఒకవేళ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మన జీవితాలకు ఆహ్వానిస్తే ఆ విషయంలో అసలు మర్చిపోం మనం. కానీ బైబిల్లో చూడండి, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను.